ఏపీలో పొత్తులపై బీజేపీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదా? ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారంటున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీలో పొత్తులపై ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని చెప్పడంలో ఆంతర్యం ఏంటి? ఏపీ నేతల ఢిల్లీ పర్యటన తర్వాత బీజేపీ డైలమాలో పడిందా? ముఖ్యంగా సీఎం జగన్ ఢిల్లీ పెద్దలను కలిసిన తర్వాత బీజేపీ అగ్రనేతల మనసు మారుతోందా? ఇంతకీ టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా? టీడీపీని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించారా లేదా? ఎన్డీఏలోకి రమ్మంటూ టీడీపీని ఆహ్వానించారని జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? అసలు కేంద్రంలో బలంగా ఉన్నామంటున్న బీజేపీ కొత్తగా పొత్తుల కోసం వెంపర్లాడడానికి కారణం ఏంటి? ఏపీలో టీడీపీ, యూపీలో ఆర్ఎల్డీ, పంజాబ్లో అకాలీదళ్ వంటి పార్టీలను ఎన్డీఏలోకి రమ్మంటూ ఆహ్వానించడం వెనుక మర్మమేంటి? పొత్తుల ఎత్తుల్లో చివరి వరకు రాజకీయం గుప్పిటి పెట్టుకున్న వ్యూహంలో భాగంగానే అమిత్ షా వ్యాఖ్యలను చూడాలా? ఏపీ రాజకీయాల్లో తాజా పరిణామాలు, బీజేపీ అగ్రనాయకత్వం వ్యూహాలపై ఈరోజు ప్రైమ్ టైం డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ సీనియర్ నేత, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వ విప్, ఆ పార్టీ శాసనసభ్యులు కర్ణం ధర్మశ్రీ గారు, అలాగే ఢిల్లీ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. రైట్, పెంటపాటి పుల్లారావు గారు, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పొత్తులపై అమిత్ షా మాట్లాడిన దానిపైన కూడా ఖచ్చితంగా మనం మాట్లాడదాం. అంటే అంతకంటే ముందు దాదాపు ఈసారి కూడా సొంతంగానే 300కు పైగా సీట్లు వస్తాయని అంచనాలో ఉన్న వాతావరణం ఎన్డీఏకి సంబంధించి ఆ పార్టీ అంచనాలో ఉంది. కొన్ని సర్వేలు కూడా అదే తరహా వాతావరణం మనకి సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పొత్తుల కోసం, మిత్రుల కోసం ఇంతగా తాపత్రయపడటాన్ని ఎలా చూడాలి? ఎందుకంటే ఆల్రెడీ ఆర్ఎల్డీ కానీ మనం చూసాం, అలాగే అకాలీదళ్ కొద్ది రోజుల కిందట నితీష్ కుమార్ జేడీయూ ఎన్డీఏలో కలవడం, ఇక టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల కిందట అమిత్ షా జేపీ నడ్డాతో భేటీ అవటం. అంటే ఇంత బలంగా ఉన్నామో, తిరిగి మేమే అధికారంలోకి రాబోతున్న ఒక వాతావరణం నేపథ్యంలో మళ్ళీ కొత్త మిత్రుల కోసం, పొత్తుల కోసం తాపత్రపడడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీని వెనక బలమైన కారణం ఏమైనా ఉందా? ఎవరికి తెలియని, ఎవరు ఊహకు అందని కారణం ఏమైనా ఉందా? తప్పకుండా బలమైన కారణం ఉన్నది. ఇది అందరూ ఆలోచించే కారణం. యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేకత ఎప్పుడూ వస్తుంది. 5 సంవత్సరాలకు ఒక్కోసారి కెరటంలాగా వచ్చి ఉన్న ప్రభుత్వాలు తీసేస్తుంది. 10 సంవత్సరాలకి చాలా పెద్ద ఇష్యూ. భారతదేశంలో ఇప్పుడు 3వసారి గెలవటం ఒక నెహ్రూ ప్రభుత్వం. ఆయన కొత్తగా ప్రధానమంత్రి 10 సంవత్సరాలు అవ్వింది, పెద్ద ఫిగరు. కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు. ఆ సమయంలో 62లో ఎదురు లేదు. అప్పటి వరకు ఏ రీజనల్ పార్టీ కూడా గవర్నమెంటే ఫామ్ చేయలేదు భారతదేశంలో. 3వ టర్మ్ వచ్చింది. కాబట్టి అలాంటి పరిస్థితి లేదు కదా. 10 సంవత్సరాలు ఒక ప్రైమ్ మినిస్టర్ నుండి 3వ టర్మ్ తెచ్చుకోవటం రికార్డ్ బ్రేక్ 50-60 సంవత్సరాల తర్వాత. సో దీనివల్ల ఇంకోటి కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. 2019లో కొన్ని రాష్ట్రాల్లో 2014 కంటే తక్కువ సీట్లు వచ్చాయి. ఉత్తరప్రదేశ్లో 10 సీట్లు తగ్గిపోయింది దాదాపు. అలాగా అక్కడక్కడ తగ్గుతూ వచ్చింది బీజేపీ. ఎందుకంటే మ్యాక్సిమం అయిపోయాక కొంచెం ఛత్తీస్గఢ్లో అన్ని 11 వచ్చినాయి, అప్పుడు 8 వచ్చింది. సో ఈసారి కూడా ఈ 10 రాష్ట్రాల్లో 2-3 తగ్గితే మెజారిటీ ఉండదు కదా. సో జాగ్రత్త తీసుకోవాలి. ఏ రాజకీయ నాయకుడు సర్వేస్ మీద ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వకూడదు. ఆ తర్వాత మహారాష్ట్ర కూడా సర్వేస్ బాగోలేదు. పోయినసారి 41 ఎంపీలు వచ్చారు, 48 కూడా. ఇప్పుడు 25-26 అంటున్నారు. బీహార్లో 39 వచ్చారు 40కి. ఇప్పుడు 30 వస్తాయో 25 వస్తాయో అంటున్నారు. కర్ణాటకలో 27 వచ్చారు. ఇప్పుడు జేడీఎస్ కలిపితే 28కి. ఈసారి 5, 6, 7 తగ్గుతాయి అంటున్నారు. సో కర్ణాటక తగ్గుతాయి, బీహార్ తగ్గుతాయి, మహారాష్ట్ర తగ్గుతాయి. సో ఇవన్నీ చూస్తే బెంగాల్లో తగ్గవచ్చు, 18 వచ్చినాయి, 12 రావచ్చు. సో తగ్గే రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి. రిజల్ట్ బాగుంటుంది, కానీ సరిపడుతుందా? అలయన్స్ మీద ఆధారపడితే చాలా ఇబ్బంది కదా. సో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు, చాలా కేర్ఫుల్గా ఉంటున్నారు. ఇంకోటి కూడా వాళ్ళ జ్ఞాపకం ఏంటంటే 2004లో వాజ్పేయికి 300 సీట్లు వస్తాయి. వాజ్పేయి ఇమేజ్ చాలా బాగున్నది, విశేషంగా ఉన్నది, భారతదేశం ప్రెస్టేజ్ ఉన్న మిత్రపక్షాన్ని బయటికి తరివేశారు. ఆ టైంలో డిఎంకేని బయటికి పంపించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా ఇప్పుడున్న సోరెన్ తండ్రిని బయటికి పంపించారు. అలాగే చోటాలాని హర్యానా నుంచి పంపించారు. ఏజీపీ అస్సాం గణ పరిషత్ని బయటికి పంపించారు. ఆ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ మనం చూపెట్టకూడదు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలని. ఎక్కడ దొరికితే మనకు బలం లేని చోట ఎవరైనా కలుస్తారంటే కలిపెరుకున్నారు. మనకు బలం ఉన్న చోట చాలా కేర్ఫుల్ గా ఆలోచిస్తాం సతీష్ గారు. బలం ఉన్న చోట మనం వద్దంటే వాడు వెళ్ళి విరోధి జాయిన్ అవుతాడు కదా ఇండియా కూటమిని, అతను కూడా కలుపుకున్నాం.
మన బలం పెంచుకుందాం, విరోధి బలం పెరగనివ్వకుండా చేద్దాం. సో ఎవరైతే వాళ్ళతో వెళ్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ జయంత్ చౌదరి చరణ్ సింగ్ మనవడు, వాళ్ళు ఇండియా అలయన్స్ తోనే ఉన్నారు గత 3 ఎలక్షన్, అతను బయటికి తీసుకొస్తున్నారు. అలాగే మన నితీష్ కుమార్ బయటకు వచ్చారు. సో మన బలం పెంచుకుందాం, విరోధి బలం తగ్గిద్దాం. సో చాలా జాగ్రత్తగా పడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వాళ్ళు ఒకరు కాదంటే వెళ్ళి ఇంకో వ్యతిరేక అవుతారు కదా, ఇది ఎలాగే జస్ట్ చేయాలి ఆలోచిస్తున్నారు. అందువల్ల తప్పకుండా మీరు అన్నది చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఈ 2 విషయాలు, మన బలం పెంచుకోవాలి, మన ఈ విరోధి బలం పెరగకూడదు. సో అక్కడ తగ్గించాలి, మనం పెంచుకోవాలి, అది పాలసీ. రైట్. పాత్రుడు నాగభూషణం గారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి మాట్లాడదాం. ఎందుకంటే ఆల్రెడీ టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనం చూసాం, ఒక 2 రోజుల కిందట మీ పార్టీ అగ్రనేత హోంమంత్రి అమిత్ షా అలాగే మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. అయితే ఆ పొత్తులు సంబంధించే చర్చ జరిగిందన్నది మనం అందరూ బయటకు అనుకునేది. ఏం జరిగిందన్న దానిపైన భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు ధృవీకరించడం లేదు. కేంద్ర పెద్దలే సమయం వచ్చినప్పుడు చెప్తారు కదా అని మీలాంటి సీనియర్ నేతలు, కేంద్ర పెద్దలతో సత్సంబంధాలు ఉన్న నేతలు కూడా మాట్లాడుతున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా అధికారికంగా ఎక్కడ చెప్పలేదు. చంద్రబాబు నాయుడు సన్నిహితంగా మిత్రుల దగ్గర, కొందరు సన్నిహితుల దగ్గర కొంత మాట్లాడారని కొంత మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. ఎలా అర్థం చేసుకోవాలి సార్? ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై ఇప్పుడే చెప్పలేమని, ఇప్పుడే మాట్లాడలేమని మీ పార్టీ అగ్రనేత అమిత్ షా వ్యాఖ్యల్ని. ముందుగా నమస్కారం సార్. నమస్తే సార్ నాగభూషణం గారు. పట్టాభి గారికి, ధర్మశ్రీ గారికి, పుల్లారావు గారికి, అదేవిధంగా TV10 ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు సార్. ముందుగా ఏంటంటే సార్, మన తెలుగువాడు పివి నరసింహరావుకి భారతరత్న ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మోడీ గారికి ధన్యవాదాలు. ఎందుకు చెప్తున్నానంటే, పివి నరసింహరావు లాంటి ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చిన వ్యక్తి భారతదేశంలో ఇవాళ చాలా మంది ఐటీ అవ్వచ్చు, ఏదైనా సరే ఆయన తెచ్చినప్పుడు ఎగతాళి చేశారు, అసలు ఏదో నాశనం చేస్తున్నాడు, ప్రైవేటైజేషన్ చేశారని. కానీ వాళ్ళ అటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోయినా భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తిగా గౌరవించి భారతరత్న ఇవ్వడం. అదేవిధంగా చౌదరి చరణ్ సింగ్ గారు కూడా ఆయన ఒక రైతు నాయకుడు, అదేవిధంగా అగ్రికల్చర్ రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి గ్రేట్ పర్సన్ స్వామినాథన్. సరే, అంతకుముందు అద్వానీ గారు కట్టించారు, మామూలు అనుకోండి. సో ఇది ఒక డెమోక్రసీలో ఒక మంచి పాలసీ, ఒక మంచి విధానం అనేది నేను చెప్తున్నా సగర్వంగా. సరే, మీరు చెప్పేటప్పటికి పొత్తుల దగ్గరికి వచ్చేటప్పటికి ఇందులో ఏదైతే ఇవాళ కొత్తగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కొత్తగా పొత్తేం కదా సార్. ఇంతకుముందు 85లో ఒకసారి, తర్వాత 99లో ఒకసారి, 98లో ఒకసారి, మరి ఇట్లా 2014 ఇట్లా 14 ఇట్లా ఇన్నిసార్లు పొత్తులు జరుగుతూనే ఉన్నాయి భారతీయ జనతా పార్టీతో. ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఏదైతే ఇక్కడ ఈ డిస్కషన్ ఉందో ఇది కేంద్ర నాయకత్వం 360 degrees వాళ్ళకు ఉంటుంది. మాకెంత ఉంటుంది, ఒక 60 degrees యాంగిల్లోనే ఉంటుంది మా ఆలోచన. ఇక్కడ మా పురంధేశ్వర్ గారి మాకు కానీ మాకున్న పరిధిలో ఇప్పుడు మేమేం చేసాం, గత సంవత్సరం నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి గురించి, మేము మద్యం గురించి మొత్తం 92,000 కోట్ల రూపాయలు అమ్మితే 85,000 కోట్ల రూపాయలు క్యాష్ అమ్మారు. 7,000 కోట్ల రూపాయలు మాత్రం చెక్లు లేదా క్రెడిట్ కార్డ్స్. తర్వాత శాండ్ మాఫియా, అది లోకల్ బాడీస్ డబ్బులు. నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేసి కూడా నాకు బాధ తెలుసు. సర్పంచులకి, ఎంపీపీలకి, జడ్పీ చైర్మన్లకు వచ్చిన 14 ఆర్థిక సంఘం, 15 ఆర్థిక సంఘాలు అందరూ డైవర్ట్ చేసుకుని ఆ డబ్బులన్నింటినీ కూడా చేస్తే, మేము లెటర్ ఇస్తే ఇప్పుడు వాళ్ళ అకౌంట్లో కొంత వచ్చి మళ్ళీ ఇంకా వేయాల్సినవి ఉన్నాయి. ఇది కాక శాండు. తర్వాత అసలు రాష్ట్రంలో ఇది అది కానీ ప్రతి ఒక్క వర్గం కూడా అన్హ్యాపీగా ఉన్నారు. సో అందుకనే ఈ పొత్తుల విషయం ఏంటంటే, ఇప్పుడు ఇందాక పుల్లారావు ఏమంటున్నారంటే అక్కడ తగ్గితే ఇక్కడ ఎక్కడ తగ్గే పరిస్థితి లేదు సార్. మాది 303 నుంచి 333, 400, 333 ప్లస్ 400 టార్గెట్ మాది. ఆ టార్గెట్ ఎక్కడ తగ్గే పరిస్థితి లేనప్పుడు ఎందుకు ఈ కొత్త మిత్రులకు సంబంధించి ఈ ప్రయత్నాలు? సో వెరీ సింపుల్ సార్. మన ఇంట్లో కుటుంబంలో ఒక తండ్రికి 4 కొడుకులు ఉంటారు సార్. 4 కలిసి పెళ్లిళ్ళైన తర్వాత కూడా కలిసే ఉంటారు, ఉమ్మడి కుటుంబంగా. మన భారతదేశంలో ఏంటంటే 4 ఒక టీమ్గా పనిచేస్తే కంట్రీ ఎక్కువగా డెవలప్ అవుతుంది. భిన్నాభిప్రాయాలు, రకరకాల గందరగోళాలు ఏం లేదు. మనకు బీజేపీ ఎజెండా, మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారి టార్గెట్ ఏంటంటే, మనం ప్రపంచంలో ఇవాళ టాప్ జీడిపిలో మనం ముందున్నాం సార్. అమెరికా 25 ట్రిలియన్స్, చైనా 17 ట్రిలియన్స్, మనం 4 దగ్గర ఉన్నాం.
అసలు మన తర్వాత ఎక్కడ ఉన్నాం మిగతా అన్ని కూడా. సో టాప్ 3కి రావడానికే మనం ఇన్ని 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఆలోచిస్తున్నామంటే దీన్ని ముందు తీసుకెళ్లాలనేదే మన ఉద్దేశం. ఇవాళ ఒక జీడిపి చూస్తే మనం మిగతా కరోనా వచ్చినప్పుడు మనం అన్ని స్టేట్ లో కూడా ఇబ్బంది పడ్డా కూడా మనం ఇబ్బంది పడకుండా ఎక్కడ గ్రోత్ రేట్ తక్కువ మనం చేసాం. ఫ్రీగా వ్యాక్సినేషన్ ఇచ్చాం, మిగతా కంట్రీస్ కంటే బెటర్ గా మనం ఇచ్చాం. సో అందుకని డెవలప్మెంట్ విషయంలో అందరినీ కలుపుకెళ్ళటం అనేది ఒక ఉమ్మడి కుటుంబంగా ఆ పాజిటివ్ డైరెక్షన్ తీసుకెళ్లాలనేదే ఉద్దేశం అమిత్ షా గారి కానీ మోడీ గారిది. అందుకనే ఈ యొక్క పొత్తుల గురించి మాట్లాడుతున్నారు తప్పితే ఏదో మాకు బలం తగ్గింది మేమేదో మూడోసారి 100% ఫిక్స్ అయిపోయారు సార్ మోడీ గారు, మూడోసారి ప్రధానమంత్రి, దీన్ని ఎవరు ఆపలేరు ఇక. అది రైట్ సార్. ఓకే, అంటే మరి ఏపీ వరకు వస్తే ఏపీలో పొత్తులపై ఇప్పుడే మాట్లాడలేమని అమిత్ షా అంటున్నారు. అంటే మరి పొత్తులు ఉంటాయనా ఉండవనా, లేదంటే ప్రోస్ అండ్ కాన్స్, అంటే మనకి ఎంతవరకు మేలు జరుగుతుంది ఎంతవరకు మేలు జరగదని అంచనాలు ఏమైనా భారతీయ జనతా పార్టీ లెక్కలేసుకుంటుందా? మళ్ళీ టీడీపీతో జనసేనతో వెళ్ళటం వల్ల, లేదంటే ఇండివిజువల్గా వెళ్ళటం వల్ల, లేదంటే మళ్ళీ జనసేన ఆల్రెడీ మిత్రపక్షంగా ఉంది కాబట్టి ఒక జనసేన భారతీయ జనతా పార్టీ కలిస్తే ఎలా ఉంటుంది? ఇట్లా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఏమైనా లెక్కలు ఏమైనా వేసుకుంటున్నారా? ఆల్రెడీ జనసేన భారతీయ జనతా పార్టీ మేము పొత్తులో ఉన్నాం సార్. ఉన్నా కూడా అవతల జనసేన టీడీపీతో కలిసి నేను జగన్మోహన్ రెడ్డి దించేదానికి, అవినీతి రావణాసురుడి యొక్క ప్రభుత్వాన్ని దించేదానికి ఓట్లు చేరకుండా ఉండాలని స్లోగన్తో ఆయన వెళ్తా ఉన్నారు. మాది కేంద్రం ఏదైతే మాది నేషనల్ పార్టీ కాబట్టి అక్కడ లడ్డా గారు, అక్కడ ఉన్నటువంటి మోడీ గారు, అమిత్ షా గారు డెసిషన్ తీసుకున్న తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మాదల్లా ఈ ప్రభుత్వాన్ని దించేయడమే. ఎట్టి పరిస్థితుల్లోనూ 2024 తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది ఉండదు, ఇది గ్యారంటీ. ఇది మా రాష్ట్ర నాయకత్వం మేము ఫైట్ చేస్తున్నాం దీని మీద. అది నిర్ణయం పొత్తులు అనేది పైన తీసుకుంటారు. రైట్. పట్టాభిరామ్ గారు, ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై ఇప్పుడో ఏం మాట్లాడలేమన్న అమిత్ షా వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తున్నారు సార్? ఎలా అర్థం చేసుకోవాలి ఈ వ్యాఖ్యల్ని? పట్టాభిరామ్ గారు, ముందుగా తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి, అదేవిధంగా ఈ దేశంలో లిబరలైజేషన్ కి నాంది పలికి దేశ ఆర్థిక వ్యవస్థ కుదుటపడటంలో ఎంతో కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి పివి నరసింహారావుకి భారతరత్న ప్రకటించడం నిజంగా కూడా చాలా హర్షదాయకం. కేంద్ర ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు, అదేవిధంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రొఫెసర్ స్వామినాథన్ గారు కానివ్వండి, చౌదరి చరణ్ సింగ్, వీరిద్దరూ కూడా వ్యవసాయ రంగానికి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తులు. వారికి కూడా భారతరత్న పురస్కారాన్ని అందించడం అనేది నిజంగా కూడా చాలా సంతోషం. ఇక మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో సతీష్ గారు, ఇప్పుడు అమిత్ షా గారు మాట్లాడిన దానిలో ఆశ్చర్యపోయేది ఏముందండి? సాధారణంగా ఎవరైనా కూడా ఇద్దరు నాయకులు కలిసి మాట్లాడుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా ఏం జరిగింది, ఏం చేయబోతా ఉన్నాం అన్న అంశాలు ఇమ్మీడియట్ గా బయటకు వెల్లడించేటటువంటి పరిస్థితి ఉండదు. కొంత సమయం ఎవరైనా కొంత సమయం తీసుకుంటారు, అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారు. అది అమిత్ షా గారైనా, లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారైనా, రాజకీయ పార్టీ అధినేతలుగా ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడు ఏదో తొందరపాటుగా ఎటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి దెర్ ఇస్ నథింగ్ సర్ప్రైజింగ్ ఇన్ అమిత్ షా గారు స్టేట్మెంట్. ఆయన కొంత సమయం ఉంది, ఇంకా మేము ఆ సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ పొత్తుల పైన మేము ఒక ప్రకటన చేస్తామని వారు మాట్లాడారు. అదేవిధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, వారు చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్ ఏంటంటే గతంలో ఎన్డీఏలో కలిసి పనిచేసినటువంటి పార్టీలందరితో కూడా వారు సంప్రదింపులు చేస్తున్నారు. మళ్ళీ అది జనతాదళ్ యునైటెడ్ నితీష్ కుమార్ గారు మళ్ళీ వెనక్కి వచ్చారు ఎన్డీఏలోకి. అదేవిధంగా శిరోమణి అకాలీదళ్ గతంలో ఎన్డీఏలో భాగస్వామిగా పనిచేసింది, వారితో మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా గతంలో ఎన్డీఏలో ఒక కీలక భాగస్వామి. కాబట్టి ఓల్డ్ ఎన్డీఏ ఎల్ఐస్, గతంలో ఎన్డీఏలో పనిచేసినటువంటి మిత్రులు అందరితో అమిత్ షా గారు మాట్లాడుతున్నారు. ఆ ప్రక్రియలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడటం జరిగింది, ఒక సమావేశం జరిగింది ఇద్దరి మధ్య. వారిద్దరు అనేక విషయాలు చర్చించుకున్నారు. కాబట్టి ఇట్ ఈస్ అ ప్రాసెస్ విచ్ వాజ్ ఇనిషియేటెడ్ బై భారతీయ జనతా పార్టీ. కాబట్టి మేము కూడా ఖచ్చితంగా అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారి సమావేశం తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మరి మా పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులతో కానివ్వండి, ఇతర సీనియర్ నాయకులందరితో కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రక్రియ పూర్తయిన తర్వాత సరైనటువంటి సమయంలో ఒక నిర్ణయం తీసుకుంటాం. ఇక పొత్తులు అనేవి సహజం అండి. ఇవాళ సతీష్ గారు ఏదో అసలు పొత్తులు పెట్టుకోవటం అనేది ఏదో పెద్ద నేరం అయినట్టు ఇవాళ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ గతంలో ఎవరు పెట్టుకోలేదు సార్. ఇవాళ మనం ఒక కొయిలేషన్ ఏరాలో ఉన్నాం. ఇవాళ దేశ స్థాయిలో రెండు కూటమిల మధ్య ఎప్పుడు కూడా పోరు సాగుతూ ఉంటుంది. ఒకటి
ఎన్డీఏ అయితే రెండవది మొన్నటి వరకు యూపీ అన్నారు, ఇప్పుడు అది ఇండియా కూటమిగా మారింది. సో జాతీయ స్థాయిలోనే రెండు కూటముల మధ్య ప్రజాస్వామ్యబద్ధంగా పోరు నడుస్తా ఉంది. ఒక కోయలేషన్ ఎరా ప్రారంభమైంది. ఇవాళ ఎవరో బలహీనలు, ఇప్పుడు మోడీ గారు బలహీనలు అని చెప్పి మిగతా అందరూ అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకుంటా ఉన్నారా? లేదంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మేము చాలా బలహీనమైనటువంటి పరిస్థితులు ఉన్నామని చెప్పి వాళ్ళు పొత్తులు పెట్టుకుంటా ఉన్నారా? లేదంటే గతంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు అసలు నాకు బలం లేదని చెప్పి ఆ రోజున మరి టీఆర్ఎస్ పార్టీతో ఇతర పార్టీలతో ఆయన పొత్తు పెట్టుకున్నారా? కాబట్టి రాజకీయాలలో పొత్తులు అనేవి ఆయా రాష్ట్రాల యొక్క బాగు కోసం, మంచి కోసం, ప్రజా శ్రేయస్సు కోసం, రాజకీయంగా ముందుకు వెళ్లటం కోసం పొత్తులు పెట్టుకోవటం సహజంగా నడుస్తూ ఉంది. కాబట్టి కాకపోతే వాళ్ళు ఏంటంటే రాష్ట్రంలో గాని దేశంలో గాని వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలు కొంత అంటరాని పార్టీలుగా మారిపోయాయి. వాళ్ళ వైపు కన్నెత్తి చూసేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళతో పొత్తు పెట్టుకోవడానికి గానీ కనీసం మాట్లాడటానికి కూడా ఎవరు సిద్ధపడట్లా. ఎందుకంటే పూర్తిగా అవినీతి బురద అంటించుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా అంటరాని పార్టీగా మారిపోయింది. కాబట్టి వాళ్ళకి ఆ కడుపు మంట ఉంటుంది, అరే మన వైపు ఎవడు, మన ముఖం ఎవడు చూడట్లేదే, కనీసం మనతో మాట్లాడేవాడు కూడా లేడా అని చెప్పి. కాబట్టి అది వాళ్ళు బాధపడాల్సిన ఎప్పుడు పొత్తు పెట్టుకున్నా సింగిల్ గానే పోటీ చేస్తామని అన్నామని గత 2-3 రోజులుగా కొందరు వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్. పట్టాభిరామ్ గారు కాదండి, అమిత్ షా గారు గాని, ప్రధాని మోడీ గారు గాని, పోనీ బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు గాని ఎవరన్నా ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చారా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆహ్వానిస్తున్నాం అని చెప్పి? వీళ్ళ అసలు నిన్న పార్లమెంట్ లో గంట సేపు వెయిట్ చేస్తే ప్రధానమంత్రి గారు 10 నిమిషాలు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ కాప్ ఏంటో బయటకు వచ్చిన తర్వాత చూసాం కదా. పివి నరసింహారావుకి భారత రత్న ఇచ్చారు సార్, మీ స్పందన ఏంటో తెలియజేయండి అంటే ముఖ్యమంత్రి గారిని, ఆయన అసలు దాని మీద కూడా మాట్లాడటానికి చిరాకు పడిపోయి టాక్ టు సాయి రెడ్డి. ఎందుకంటే అంత చిరాకు? ఎందుకంటే పార్లమెంట్ లో ఇవాళ ఆయన ఏదో ఊహించారు కానీ అది జరగలేదు. కాబట్టి ఆ చిరాకంతా మీడియా ముందు చూపించి కనీసం పివి గారికి నివాళులు అర్పించే కార్యక్రమం కానీ ధన్యవాదాలు చెప్పడానికి కూడా ఆయన మనసు రాలా. కాబట్టి ఆయన ఫ్రస్ట్రేషన్ బయటపడింది. వాళ్ళ పరిస్థితి. నేను అడుగుతున్నది ఏంటంటే, మామూలుగా జనరల్ గా పబ్లిక్ లో ఎలాంటి డిస్కషన్ ఉంటుందంటే, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి అమిత్ షా జేపీ నడ్డాతో భేటీ వచ్చిన 2 రోజుల్లోపే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కలవడం, మళ్ళీ వెంటనే ఈరోజు అమిత్ షా ఈ విధంగా మాట్లాడటం, అంటే ఈ మూడింటికి ఏమైనా లింక్ ఉందా? లేదంటే ముఖ్యమంత్రి పర్యటనకి అమిత్ షా వ్యాఖ్యలకి లింక్ ఉందా? జనరల్ గా పబ్లిక్ అనుమానిస్తారు అనుకుంటారు కదా. కాదండి, ఇప్పుడు అమిత్ షా గారు ఏం మాట్లాడారో మీరు ప్లే చేసి వినిపించారు. అవును సార్. ఇప్పుడు టైమ్స్ నౌ ఛానల్ వారు ఏర్పాటు చేసినటువంటి ఒక సెమినార్, ఒక కార్యక్రమంలో ఆయన ఏమన్నారు? there is still time for us to take a decision. Yes. All decisions cannot be conveyed on your stage. ఈ వేదిక మీద నుంచి అన్ని నిర్ణయాలు చెప్పాలంటే అది కుదరదు. మేము సరైన సమయంలో ఒక నిర్ణయం తీసుకుంటామని మాత్రమే ఆయన చెప్పారు. అంతేగాని మేము ఎవరితో పొత్తు పెట్టుకోవట్లేదు, లేదంటే పొత్తు పెట్టుకోవడానికి అటువంటి మాటలేం మాట్లాడలేదు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక రకమైనటువంటి భయంతో ఆయన ఢిల్లీ పరిగెత్తారు. ఎప్పుడైతే చంద్రబాబు గారు అమిత్ షా గారి మధ్య సమావేశం జరిగిందో ఆ తాడేపల్లి ప్యాలెస్ లో వణుకు మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ భయంతో పరిగెత్తారు. అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అక్కడ. మోడీ గారు పార్లమెంట్ లో ధర్మదర్శనాలు లాగా, టీటీడీలో ధర్మదర్శనం లాగా పార్లమెంట్ లో 10 నిమిషాలు ఆయనకి సమయం ఇచ్చారు. ఏదో కుశల ప్రశ్నలు వేసి పంపించేశారు. ఆ కోపం అంతా ఆయన మీడియా మీద చూపించారు. అది కూడా మనం చూసాం. కాబట్టి ఇవాళ ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. రెండోది ఒక పాయింట్ చెప్పి ముగిస్తా సతీష్ గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎవరితో పొత్తు పెట్టుకోను, నేను సింగిల్ గా వెళ్తానని చెప్పి పదే అంటారు. ఆయన పొత్తు పెట్టుకోపోవటం ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చాలా మందితో పొత్తు పెట్టుకున్నారు రాష్ట్రంలో. శాండ్ మాఫియాతో పొత్తు పెట్టుకున్నారు, లిక్కర్ మాఫియాతో పొత్తు పెట్టుకున్నారు, ఎర్రచందనం మాఫియాతో పొత్తు పెట్టుకున్నారు. సాక్షాత్తు ఒక ఎర్రచందనం స్మగ్లర్ చిత్తూరు క్యాండిడేట్ వాళ్ళ విజయానంద రెడ్డి, ఆయన పొత్తు పెట్టుకోపోవటం ఏంటి సార్? రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మాఫియాలతో ఆయన పొత్తు పెట్టుకున్నారు. ఆయన పొత్తు పెట్టుకునేటటువంటి వ్యక్తుల్లో అటువంటి శక్తులు అటువంటివి. మాకు అటువంటి వారికి మేము దూరంగా ఉంటాం. మేము ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తాం. కర్ణ ధర్మశ్రీ గారు ఆంధ్రప్రదేశ్ లో పొత్తులపై ఇప్పుడే మాట్లాడలేమని అమిత్ షా అన్నంత మాత్రాన ఇంకేదో జరిగిపోతుంది, తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండదు అనేది కరెక్ట్ కాదు. ఆయన పొత్తు ఉండదని చెప్పారా? రెండోది, పై లెవెల్లో చర్చలు జరిగేటప్పుడు దాన్ని అధికారికంగా ప్రకటించడానికి కొంత సమయం తీసుకోవటం అనేది అన్ని పార్టీల్లో జరిగేదే. ఇది తెలుగుదేశం పార్టీ చెప్తున్న మాట.
ఆంధ్రప్రదేశ్ బీజేపీగా మా అభిప్రాయాలు మాకున్నాయి. కేంద్ర పెద్దలు పొత్తులకు సంబంధించి మాట్లాడుతున్నారు, వాళ్ళు నిర్ణయం ప్రకటిస్తారని నాగభూషణ్ గారు చెప్తున్నారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా ఒంటరిగా పోటీ చేయడం కానీ లేదంటే ఇతర పొత్తులు లేకుండా వాళ్ళు బరిలో దిగడం కానీ వాళ్ళకి చేత కాదండి. ఇమ్మీడియట్ గా ఏంటంటే వాళ్ళకి పొత్తులు, వాళ్ళకి ఒత్తులు, వాళ్ళకి తొత్తులుగా టీడీపీకి పనిచేయడం చంద్రబాబు నాయకత్వం నుంచి అలవాటు అయిపోయింది. ఎన్టీ రామారావు తెలుగుదేశం కాలగర్భంలో కలిసిపోయాక కొంతమంది ఎలాంటి పట్టాభిరామ లాంటి వాళ్ళందరూ కూడా వచ్చేసి ఏదో వీళ్ళు పెద్ద మేధావుల్లాగా అంటరాని వాళ్ళు కాబట్టి ఈ రోజు అంటరానికి వదిలిస్తే వీళ్ళు ఏంటంటే అయ్యో అందరూ దూరం అయిపోతున్నారు, మాకేవర్రా బాబు ఇంకని చెప్పేసి ఇంక వీళ్ళు ఒంటరిగా పోటీ చేయలేక ఏంటంటే దత్తపుత్రుని ఎంటేసుకొని తిరుగుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఒక్కడు వెళ్తే వీళ్ళ మొహాలు ఎవడు చూడడు, అవి చెదరించుకొని అయిపోయింది అనమాట. ఎక్కడైనా పబ్లిక్ లో ఏదైనా మీటింగ్ కి వెళ్ళాలనుకున్నా ఇంకే జనాలు రావట్లేదు, కుర్చీలు ఖాళీగా ఉంటున్నాయని చెప్పేసి దత్తపుత్రుని అంట పెట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు అది సరిపోవట్లేదు. ఇంకా బీజేపీ బలం కావాలి కాబట్టి పరుగును వంగి తొంగి అక్కడ ఉన్నటువంటి నమస్కారాలు ఏ విధంగా చంద్రబాబు చేశాడో మనం చూస్తున్నాం. వాళ్ళకి ఏంటంటే రాజకీయం బీజేపీ ఆహ్వానించిందని తెలుగుదేశం పార్టీని గతంలో ఎన్డీఏలో ఉండి మళ్ళీ బయటకు వచ్చిన కొన్ని పార్టీలు ఎవరైతే ఉన్నాయి, ఇప్పుడు అకాలీదళతో టచ్ లోకి వెళ్ళారు, జేడీయూ నితీష్ కుమార్ తో టచ్ లోకి వెళ్ళారు, ఆల్రెడీ ఆయన చేరిపోయారు. భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తోంది అనేది ఇక్కడ ఇదేంటి మా నాయకుడు ఎప్పుడో 3 నెలల క్రితమే చెప్పాడు. వాళ్ళ వదిన గారు అయినటువంటి పురంధేశ్వరి గారు ఎప్పుడైతే బీజేపీ అధ్యక్షుడు అయ్యారో అప్పటి నుంచి కూడా ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు కూడా ప్రయత్నమే సుజనా చౌదరి ఒక పక్క, సీఎం రమేష్ ఒక పక్క, గరికపాటి మోహన్ రావు ఒక పక్క, పురంధేశ్వరి వేరో పక్క ఎలా వెళ్ళడం, అమిత్ షా గారిని దువ్వడం, అలాగే మోడీ గారిని దువ్వడం చూసి ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు చేర్చుకోవాలండి, చంద్రబాబు బ్రతుకు ఏంటంటే వాళ్ళకి అవకాశం లేదు, దయచేసి అంటే అక్కడికి వెళ్ళి వీళ్ళు బతిమాలు కూడా జరిగిపోతుంది. అలాగా నాగభూషణ్ గారు మరి చెప్పలేరు కదా, పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షురాల మీద అనలేరు కదా. ఈ విషయాన్ని బహిరంగంగానే ఓపెన్ గానే బహిరంగ సమావేశాలతో పాటు ఫ్లోరాజ్ హౌస్ లోనే మా నాయకుడు చెప్పాడు క్లియర్ గా. ఎవరిని తెలుగుదేశం వాళ్ళు అక్కడ కేంద్ర పచ్చినాడు వీళ్ళందరూ ఉంటుండగానే చెప్పారు. వీళ్ళు ఏంటంటే కేవలం బీజేపీతో తొత్తు కోసం అలా ఒత్తడం కోసం చంద్రబాబు వెళ్ళాడు. ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అక్కడ వెళ్ళింది పోలవరం దీని గురించి ఎట్టి పరిస్థితులు ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మీరు ఇచ్చేది మాకు మీ రాష్ట్రం తాలూకు వాటా కానీ రాష్ట్రం తాలూకు కోటా కానీ 42% ఇవ్వాలి, బట్ మీరు ఓన్లీ 38% రిలీజ్ చేశారు, మిగిలిన 4% రిలీజ్ చేస్తే మనకేంటో ఓటాన్ అకౌంట్ అయిన తర్వాత ఈ బడ్జెట్ లో మళ్ళీ ఉండదు కాబట్టి ఓటాన్ అకౌంట్ లో మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారు కాబట్టి కొంత అమౌంట్ మాకు కేటాయించవలసినటువంటి అవసరం, మాకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇవ్వండి అని అడగడం కోసం వెళ్ళారు. అంచేత మేము ఈ రోజు కాదు డే 1 నుంచి చెప్తున్నాం, మేము ఎవరికి కూడా పొత్తులతో మేము రాము. ఎందుకు రావాలి? ఎందుకంటే ఈ రోజు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంతో స్నేహ సంబంధాలు ఉంటాయి. కానీ రాష్ట్రానికి విఘాతం కలిగించిన ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగితే రాష్ట్రంతో విభేదిస్తాం, కేంద్రంతో విభేదిస్తాం, రాష్ట్ర ప్రభుత్వ పరంగా. ధర్మశ్రీ గారు మీరు అధికారంలో ఉన్నారు, అధికార పార్టీ శాసనసభ్యుడిగా మీ వెర్షన్ మీరు చెప్పొచ్చు. అయితే ఎప్పుడైతే ఈరోజు అమిత్ షా మాట్లాడారో ఇంకా పొత్తుల పైన మళ్ళీ అస్పష్టత ఉంది, చంద్రబాబు నాయుడుతో పొత్తు కుదుర్చుకోవాలో లేదంటూ కొంత పునరాలోచన భారతీయ జనతా పార్టీ పడింది అని కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆఫ్ ది రికార్డుగా మాట్లాడడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అదే మీరే అన్నారు కదా ఆఫ్ ది రికార్డ్. ఏమండి ఎంత బాగా చంద్రబాబు బీజేపీతో ఎలాగ పాకులాడుతున్నాడు కాబట్టి బీజేపీని కలవాలని తపన పడిపోతున్నాడు కాబట్టి బీజేపీ కలిస్తే ఇంకా మాకు రాజకీయంగా అడ్వాంటేజ్ అండి. అంటే కలవాలని మేము కూడా రాజకీయ ప్రయోజన పరంగా కానీ ఆలోచిస్తే నిజంగా కలవాలనుకుంటాం. ఎందుకంటే ఇప్పటికే మైనార్టీస్ క్లియర్ గా మైనార్టీస్ కి అన్యాయం చేసి మైనార్టీస్ ఏమో పక్కన పెట్టినటువంటి చంద్రబాబు ఇంకా డెఫినెట్ గా ఈ రోజు నిజంగా కలిస్తే మాకే మంచిది, కలవమని కోరుకుంటాం. ఎందుకంటే మేమైతే కలవా, మా స్టాండ్ అదే, మమ్మల్ని కలుపుకోవాలని ఎప్పుడు కూడా ఏదో విషయంలో ఏంటంటే మాతో బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే మాతో సత్సంబంధాల విషయంలో మాకు మేము కలిస్తే కావాలని మేము ఉండాలని మేము కలిసి నడవాలని బీజేపీ నాయకులకి పెద్దలకు ఉంది. అలాగే మేము దాన్ని ఏమో ఖండిస్తున్నామని అనట్లేదు, కానీ మాకు ఎవరితో పొత్తు వద్దు. మాదంటే మేము ఏంటంటే మేము ఒంటరిగా వెళ్తాం. పొత్తు లేకుండా చంద్రబాబు నాయుడు ఏనాడు కూడా ఆయన రాజకీయ జీవితంలో
ఒక్కరోజు ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేదు. పొత్తు లేకుండా అధికారం రాలేదు. పొత్తు అదే ఒంటరిగా వెళ్ళాడా, మళ్ళీ పొత్తు మాట దేవుడు కానీ చిత్తైపోవడం, ఎన్నికల్లో చిత్తైపోవడం ఖాయం. అంచేత వీళ్ళేంటంటే అమ్మో పొత్తుంటేనే మనకి అది గమ్మత్తుగా ఉంటది, ఆ పొత్తుంటేనే అధికారం వస్తుందని మొత్తులో ఉన్నారు. కాబట్టి అంటే ప్రారంభంలో పట్టాభిరామ్ గారు ప్రస్తావించారు. మరి భారతీయ జనతా పార్టీకి ఇండివిజువల్ గా బలం ఉంది. 2019 ఎన్నికల్లో 303 సీట్లు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ కంటే పోల్చుకుంటే 31 సీట్లు అదనంగానే వచ్చాయి. అయినప్పుడు కూడా అలయన్స్లు పెట్టుకోలేదా? అంటే పొత్తులు పెట్టుకోవటం అనేది ఏదో ఒక పెద్ద తప్పులాగా, అది అనాధికతలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది అన్నది టీడీపీ బీజేపీ ప్రస్తావించేది చాలా సందర్భాల్లో. సార్ బీజేపీ రాష్ట్రంలో ఓటు బ్యాంక్ ఉందా లేదా, అది 2% ఉందా 3% ఉందా, బీజేపీ ఓటు బ్యాంక్ ఉందా లేదా అని బీజేపీ వాళ్ళకి తెలుసు, ప్రాంతీయ పార్టీకి తెలుసు. ఇక్కడ బీజేపీకి పొత్తు పెట్టుకోవడం అవసరం కాదు. అంచేత అమిత్ షా గారు ఒక బ్రహ్మాండమైన స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ఇంకా పొత్తులపై ఒక క్లారిటీ రాలేదు ఆంధ్రప్రదేశ్ పరంగా, కానీ ఎవరైనా వస్తానంటే మేము ఏంటంటే సామరస్య భావంతో బ్రహ్మాండమైన స్టేట్మెంట్ అంటున్నారు కదా, అంటే మీరు అర్థం చేసుకున్నది ఏంటి? ధర్మశ్రీ గారు, అమిత్ షా బ్రహ్మాండమైన స్టేట్మెంట్ ఇచ్చారంటున్నారు కదా, మీరు అర్థం చేసుకున్నది ఏంటి ఆయన వ్యాఖ్యల్లో? నేను అందుకే చెప్తున్నాను, బీజేపీకి అయితే టీడీపీతో కలవాలనే కాంక్ష లేదండి. కానీ అందుకని అలా క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు వెళ్ళి వంగి నమస్కారాలు పెట్టి అక్కడ ఏంటంటే మెట్రో ట్రైన్ లోనే నిలబడిపోయి ఇలాగా ఒక ఆఫీస్ బాయ్ లాగా నిలబడినటువంటి స్థితి మనం ఫోటోలు విజువల్స్ లో కూడా క్లియర్ చూసాం. ఎందుకంటే సాక్షాత్ చీఫ్ మినిస్టర్ గారు ఇప్పటికే చీఫ్ మినిస్టర్ గారి 28 సార్లు కలిసిన తర్వాత ప్రధానమంత్రి పెంటపాటి పుల్లారావు గారు అమిత్ షా వ్యాఖ్యలు ఢిల్లీ పరిణామాల్లో 3 పార్టీల వెర్షన్ మీరు చూశారు. 3 పార్టీల వెర్షన్ మీరు చూశారు. ప్రస్తుత పరిణామాల్లో ప్రస్తుత పరిస్థితుల్లో పెంటపాటి పుల్లారావు గారు ఆంధ్రప్రదేశ్ లో పొత్తులపై ఇప్పుడే ఏం మాట్లాడలేమన్న అమిత్ షా వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తున్నారు సార్? కాదు, చిన్న క్లారిటీ ఆయన చెప్పే ముందు, నాకైతే బీజేపీతో పొత్తుకి బీజేపీ టీడీపీతో పొత్తు కోసం బీజేపీ పాకులాడలేదండి. కానీ టీడీపీ మాత్రం అలా పాకులాడుతుందండి. టీడీపీకి అవసరం తప్ప బీజేపీ తాలూకా సపోర్ట్ సింగిల్ గా వచ్చే సింహాలకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే భయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారితో మాట్లాడితే భయం దేనికి సార్? మీరు సింహాలు కదా, అది గ్రామ సింహాలు ఏదో అది ప్రజలకు తెలుసు. కానీ మేము సింగిల్ గా వస్తాం, మేము సింహాలు ఎందుకు పిల్లిలాగా ఢిల్లీ ఎందుకు పరిగెత్తారు? పిల్లిలాగా ఢిల్లీ ఎందుకు పరిగెత్తారు సార్? అంత భయం ఒక్కసారి అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారు కలిస్తేనే ప్యాంట్లు తడుపుకోవాలా? ఒక్కసారి వాళ్ళిద్దరు కలిస్తేనే ప్యాంట్లు తడుపుకోవాలా? ఢిల్లీ ఎందుకు పరిగెత్తారు సార్? దర్జాగా కూర్చోవచ్చుగా, తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చోవచ్చుగా దర్జాగా. ఓకే, పొత్తుగా ఉన్నటువంటి వాడు దత్తపుత్రుడిని ఇక సీఎం చేస్తాను నాకు మాట చెప్పగలవా? ఇంకొకటి అమిత్ షా వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తున్నారు సార్? పెంటపాటి పుల్లారావు గారు మీరు క్లారిటీ ఇవ్వండి సార్. అదే ఇప్పుడు తప్పకుండా అమిత్ షా గారి స్టేట్మెంట్ మీదే చూద్దాం. ముగ్గురు మిత్రులు చెప్పింది అందరికీ అర్థమైంది. అది వాళ్ళ పార్టీ వ్యూ మనం రెస్పెక్ట్ చేద్దాం. ఏంటంటే అమిత్ షా గారు అన్న మాట కొద్దిగా అన్యూజువల్ గా ఉన్నది. అన్యూజువల్ ఇంకా టైం ఉన్నది అన్న మాట ఇంకేమన్నా ఆలోచించుకుంటున్నారా? వాళ్ళకి ఇప్పుడు జనసేన టీడీపీతో మాట్లాడిన సీట్ల మీద వాళ్ళకి హ్యాపీనెస్ లేదా? లేకపోతే ఇప్పుడు ధర్మశ్రీ గారు అన్న మాట మనం అందరం అయితే మీరు చూసారా అండి, మీరు అమిత్ షా గారు గదిలో ఉన్నారంటే లేను, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కలిసారు, ఈ ఫీలింగ్ ఉన్నది. ఆయన కూడా ఏదో అబ్జెక్షన్ పెట్టాడా, ఏదో చెప్పాడా అలయన్స్ కి అని అందరికీ కొద్దిగా క్యూరియాసిటీ ఉన్నది. అది ఏమన్నా ఇంపాక్ట్ వచ్చిందా? ఒకటి మాత్రం నేను ఎప్పుడు నాకు అవకాశం వచ్చినప్పుడల్లా టీవీ మీద సబ్జెక్ట్ వస్తే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి నరేంద్ర మోడీ గారికి మంచి రిలేషన్షిప్ ఉన్నది. ఆయన 5 సంవత్సరాల్లో అది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. అది తప్పకుండా రిలేషన్షిప్ ఉన్నది. ఆయన ఏమన్నా చెప్పుకుంటారా రాజకీయంగా? ఇది రాజకీయంలో ఇలా చెప్పారు వాళ్ళతో, ఇది రాజకీయాల్లో ఒక పర్ఫెక్టెడ్ డైలాగ్. నేనున్నానంటే ఇప్పుడు నాకు ఎవరో ధర్మశ్రీ గారు నా ఒపోనెంట్ అయితే ఆ 2 మిత్రులు ఆయనతో కలవద్దని నేను చెప్తాం, తప్పేం లేదు కదా, తప్పలేదు కదా. అది పాలిటిక్స్ కదా, చేసేది రాజకీయం కదా.
సోషల్ వర్క్ ఎన్జిఓస్ కాదు కదా. సో ఏం చెప్పారు, ఈ డెవలప్మెంట్ గురించి ఎందుకు వచ్చింది, అది ఏమన్నా ఆలోచించుకునే పరిస్థితి ఉన్నది. డెఫినెట్ గా ఆయన మాట వచ్చి ఒక అంటే ఇంకోటి కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, మిగతా రాష్ట్రాలు కూడా పొత్తులు పెట్టుకున్న సీట్స్ ఏం జరగలేదు, ఎక్కడా జరగలేదు. ఇంకా చాలా టైం ఉన్నది. అందులో ఎంతో తొందరపడాలి, మొదలు పెట్టేస్తే మన స్ట్రాటజీ తెలుస్తుందేమో అని అమిత్ షా గారు ఆలోచించుకోవచ్చు. ఎక్కడా పెట్టలేదు, ఎక్కడా అవ్వలేదు కదా. చాలా ఎర్లీ డేస్ అంటారు, చాలా ఇంత తొందరపడిపోయి అది చేసేది నాకు కనపడలేదు. ఇంకా టైం ఉన్నది. ఏప్రిల్లో ఎలక్షన్స్ అయితే మార్చి 15 వరకు టైం ఉన్నది. ఈ 2014లో మార్చి 14లో బీజేపీకి టీడీపీకి అలయన్స్ కుదిరింది, ఎలక్షన్ అప్పుడు స్టార్ట్ అయింది. అందువల్ల అది ఒక రకంగా మనం పెద్ద దీంట్లో ఏదో లోతు ఆలోచన ఉన్నది అమిత్ షా గారికి అనుకోవచ్చు. లేకపోతే ఇది క్యాష్, ఎక్కడ సీట్స్ అనౌన్స్ చేయలేదు, ఎక్కడ పొత్తులు డిసైడ్ చేయలేదు. రాష్ట్రాలు మెడ్రాస్లో తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అసలు పొత్తుల గురించే మాట్లాడలేదు ఇప్పుడు ఏడీఎంకేతో. సో అది మనం సీరియస్నెస్ ఉన్నదా దీంట్లో, లేకపోతే ఇది ఒక రూటీన్ గా చెప్పాడు ఆ మాట, ఇంకా టైం ఉన్నదనే మాట, అది కూడా చూడాలి. ఎందుకంటే ఇక ఎక్కడ ఏం అవ్వలేదు. మన తొందర మంది, అది కరెక్టే కదా, మన తొందర మంది, అది వాళ్ళకంత తొందర అనిపించిన తర్వాత మీరు అన్న మాట వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నారు బీజేపీ. ఆ 270 దాటుతాం, ఎంతవరకు దాటుతాం అని. సో వాళ్ళు కూడా టైం తీసుకుంటున్నారు. ఇంకా అన్ని రాష్ట్రాలకి ఒక ఆంధ్రప్రదేశ్ కి ముందర అనౌన్స్ చేసేస్తే మిగతా అనౌన్స్ చేయలేదని తొందర వస్తాయి. ఆ తొందర పడుతూ వాళ్ళకి ఇష్టం లేదేమో, ఇది రూటీన్ మ్యాటర్ ఏమో అని కూడా మనం ఆలోచన. ఇదే సార్ మాట్లాడితే ధర్మశ్రీ గారు పొత్తుల గురించి మేము సింగిల్గా సింహాలని ఎక్కడ ఉంటాయండి, బోనుల్లో ఉంటాయి. మేమంతా ఆవులు అంటాం. ఆవులు అంటే పవిత్రమైంది, 10 మందికి పాలిచ్చి బతికిచ్చేది. గౌరవప్రవేశం అవ్వాలంటే ఆవు కావాలి, దేవుడు గుడి ఓపెన్ చేయాలంటే ఆవు కావాలి. ఆయన సింహం బోన్లో ఉండే వాళ్ళది ఎవరు పెట్టుకుంటారు మీతో? మేము సింగిల్ మీరు సింగిల్గానే ఉంటారు. ఎవరు పబ్లిక్లో అసలు మీరు ఈ ఎక్కడ కలవటానికి కూడా ఛాన్స్ లేదు. మీరు చేసిన 5 సంవత్సరాల్లో డ్యామేజ్కి భయపడిపోయి పారిపోయే పరిస్థితి వచ్చింది. సరే, ఆయన ఇంకోటి అడుగుతున్నానండి ధర్మశ్రీ గారిని, మరి మీరు మొన్నటిదాకా షర్మిల గారిని వాళ్ళందరిని మరి తిప్పారు, మరి గ్రామానికి అన్న వదిలిన బాణం అన్నారు. ఇప్పుడు ఏంటంటే ఆ బాణంకి అది బుల్లెట్ వెనక్కి తిరిగి వచ్చినట్టుందా మీకు? ఇప్పుడు మీరు దానికేం సమాధానం చెప్తారు? మీరు మొన్నటిదాకా మీతోనే ఉన్నారు కదా. అంటే రాజకీయాల్లో కలవటం విడిపోవటం అనేది అది సర్వసాధారణం, ఎవరైనా సరే ఎక్కడైనా సరే. కానీ మీరు అదంతా మర్చిపోయి మాట్లాడితే మీరు వాళ్ళకు అవసరం ఉంది, వీళ్ళకి అవసరం ఉంది. మీకు ఫస్టే చెప్పాను, భారతీయ జనతా పార్టీకి నేషనల్ ఇంట్రెస్ట్, ఈ దేశం చుట్టుపక్కనటువంటి ఈ పాకిస్తాన్ అవ్వచ్చు, లేదు బంగ్లాదేశ్ అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, ఇదివరకు ఇట్లాగా రోజు బాంబులు మోతలు గందరగోళాలు ఏమి లేవు. ఇవాళ కాశ్మీర్లో బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే దట్ ఇస్ అ గ్రేట్ మోడీ గారు. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మేము రేపొద్దున ఈ రాష్ట్రంలో మాకు ఒకటి ఉంది, 2024 తర్వాత మీరు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన తర్వాత మాకు దీనికో దిశ మరి దీనికి డైరెక్షన్ తీసుకెళ్ళాలి మాకు ఆలోచన ఉంది. మీరు నేను పోలవరం గురించి ఇందాక మాట్లాడుతున్నారే, ఎన్నిసార్లు అండి కేంద్రం వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి మీ దగ్గర పోలవరం పడితే మీరు రిపోర్ట్లు ఇవ్వరు, టెక్నికల్ రిపోర్ట్ సబ్మిట్ చేయరు, బిల్స్ రియంబర్స్ చేయడానికి ఏమో దాన్ని ఇది చేయరు, ఆర్ఆర్ ప్యాకేజ్ యాక్సెప్ట్ సరిగ్గా డాక్యుమెంట్స్ ఇవ్వరు, మీరు ఇస్తానన్నది చేయరు. రాజధాని ఎలక్షన్ ముందు మీరు చెప్పారు, మరి 3 రాజధానులకు మీరు మరి ఎందుకు పెట్టారు? మేము రాజధానికి ఏమైనా సపోర్ట్ చేసాము? ఒక రాజధాని మేము చెప్పాం కదా. మరి మేము ఇంత సపోర్ట్ చేసినా కూడా మీరు 3 రాజధానులు అని చెప్పి ఒక పొలిటికల్ గేమ్ తప్పితే ఎక్కడ మీరు డెవలప్మెంట్ చేశారండి? అదేవిధంగా మీరు చూసుకుంటే ఈ రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒకటి చేశారా? వెలుగొండ ప్రాజెక్ట్ అయిందా? మనం పక్కన తెలంగాణ వాళ్ళు మన మొత్తం నీళ్ళని తీసుకెళ్ళిపోతూ ఉంటే నాగార్ సాగర్ శ్రీశైలం నుంచి మీరేం చూద్దా కూర్చున్నారు? మీరు ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి, మన విభజన చట్టంలో వాటిని మీరు 40,000 కోట్ల రూపాయల ఆస్తులను వదిలేశారు. కేంద్రం దగ్గరికి వెళ్ళి కూర్చొని మాకు ఇవి ఉన్నాయి, మాకు ఇష్యూస్ పంచాయతీ చేయండి, లేదా మాకు హెల్ప్ చేయండి అని మీరు ఎప్పుడు అడిగిన సందర్భం ఉందా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ధర్మశ్రీ గారు, మీరు అంటే మీరు వ్యక్తిగతంగా మీరు వేరు, మీ పార్టీ పరంగా మాత్రం ఇవాళ ప్రజల్లో మొత్తం ఇక భరించే పరిస్థితి లేదు. కింద ఒక టాపీ మేస్త్రి దగ్గర నుంచి మొదలు పెడితే ఇండస్ట్రియలిస్టులో పారిపోతున్నారు. రైతులు చెప్పండి, వాళ్ళ రైతులు మీకు మొన్న వర్షాలు పడితే ఏ రైతుకు మీరు నష్టపరిహారం ఇచ్చారు చెప్పండి? ఇవాళ అకాల వర్షాల వల్ల డ్యామేజ్ అయింది, మిర్చి డ్యామేజ్ అయింది,
వరి డ్యామేజ్ అయింది. ఏది ఏ సెక్టార్ అనేది మీరు ఇవాళ చేయగలిగారు? ఇవాళ మేము వస్తే మాకు ఒక ఎజెండా ఉంది సార్. మీకు చెప్తా, పోలవరం పూర్తి చేస్తాం 2024 తర్వాత, రాజధాని కంప్లీట్ చేస్తాం, వెనకబడ్డ ప్రాంతమైనటువంటి దొనబండ, కనిగిరి, ఉదయగిరి ఈ ప్రాంతాలను డెవలప్ చేస్తాం, మీకు 9 ఫిషింగ్ హార్బర్లు ఇస్తానండి. దాని 3,200 కోట్ల డబ్బులు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే దాని డబ్బులన్నీ కూడా తీసుకెళ్లి డైవర్ట్ చేశారు. ఆ ఫిషింగ్ హార్బర్లు ఒక 3 మాత్రం సగం కట్టారు, మిగతా 5 లేవు. వాళ్ళ జిల్లాలో కూడా ఒకటి ఉంది ఆఖరికి. సో ఏ ప్రాజెక్ట్ రైల్వేస్ కి 7,000 ఓకే చేసిన ఓకే, కానీ 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా. విభజన హామీలకు సంబంధించి ఇప్పుడు కూడా చర్చించుకోవాల్సి రావటం అనేది అది కరెక్టేనా అనేది ఒకటి. రెండోది, మీరు గతంలో ప్రత్యేక హోదా అన్నారు, ప్రత్యేక హోదా కాదని ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నారు. దానికి కూడా సరైన అడ్రస్ చేయలేని రీతిలోనే కదా మీ భాగస్వామ్య పక్ష పార్టీ కూడా, తెలుగుదేశం పార్టీ కూడా బయటకు వచ్చేసింది. సార్ ఇది చాలా క్లియర్ గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీరు చాలా మంచి క్వశ్చన్ వేశారు. అదే సార్, తెలుగుదేశం పార్టీ మీరు పొత్తు కుదుర్చుకున్న తర్వాత ఫస్ట్ ఖచ్చితంగా విపక్షాల నుంచి లేవనెత్తే ప్రశ్న ఇది. ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం, వెనుకబడిన జిల్లాల ప్యాకేజ్, రైల్వే జోన్. నేను చెప్పే వర్డ్ తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ, ఆల్ తెలుగు ప్రజలందరికీ చెప్తున్నా. ఆ రోజున ప్రత్యేక హోదా దాని గురించి మాట్లాడిన తర్వాత తెలుగుదేశం బీజేపీ కలిసి కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు హోదా కంటే ప్యాకేజ్ వస్తే మనకి సంవత్సరానికి 17,000 కోట్ల చొప్పున ప్యాకేజీ హోదా ఇచ్చిన తర్వాత మనకు దాని రిజల్ట్ రావాలంటే 5 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఈ లోపు ఈ 17,000 కోట్లతో డెవలప్ చేయొచ్చని చెప్పి ఆయన ఒక దాంతో యాక్సెప్ట్ అయిన తర్వాత ఆ ఇష్యూ క్లోజ్ అయింది. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో వేసాడో ఆ స్టూడెంట్ల దగ్గరికి వెళ్ళి పాదయాత్ర చేసి, మీరు నన్ను కంప్లీట్ చేయండి, నన్ను చెప్పిన తర్వాత మీరు చెప్పండి, ఒక్క నిమిషం నన్ను కంప్లీట్. ఆ రోజున వీళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడి మళ్ళా దాన్ని టేకప్ చేశారు. అంతకు మించి ఎక్కడ లేదు. ఆ రోజు మోడీ గారు కూడా చెప్పారు పార్లమెంట్ లో, ఏమని, మీరు జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడద్దని. సరే గతం కదా, దాని గురించి ఎక్కువ డిస్కస్ కాదు. ఈ రోజున ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు డెవలప్మెంట్ చేయకపోగా రాష్ట్రానికి కిందకి తీసుకెళ్ళడం జరిగింది. ఓకే ఓకే పట్టాభిరామ్ గారు మీరు ఏదో ఒక పాయింట్ యాడ్ చేస్తా ఉంటున్నారు. ఇప్పుడు 2-3 విషయాలండి. ఒకటి, ముందుగా నాగభూషణ్ గారు మాట్లాడిన వర్షన్లో ఒక చిన్న డీవియేషన్ ఉంది. మేము ప్యాకేజ్ అడగటం కాదు, ఆ రోజున ప్రత్యేక హోదా ఇంకా ఏ రాష్ట్రానికి ఉండదు, స్పెషల్ స్టేటస్ కేటగిరీని మేము రిమూవ్ చేస్తా ఉన్నాం, దానికి బదులుగా మేము ప్యాకేజ్ ఆఫర్ చేస్తామని అరుణ్ జైట్లీ గారు, ది దెన్ ఫైనాన్స్ మినిస్టర్, ఆయన ప్రపోజల్ ముందుకు తీసుకొచ్చారు. మేము ప్రత్యేక హోదా పదాన్ని మేము తొలగిస్తా ఉన్నాం, ఇంకా అది మేము ఇంకా ఏ స్టేట్ కి అప్లై చేయమని చెప్పి. సో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇంకా కేటగిరీనే ఉండదు అని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితుల్లోనే మేము ప్యాకేజ్ ఒప్పుకున్నాం. అది కూడా ప్రాపర్ గా డెలివరీ కాకపోయేసరికి సరే ఆ రోజు బయటకు వచ్చి అదంతా చరిత్ర అందరికీ తెలుసు. కాబట్టి దట్ ఈస్ వన్ స్మాల్ కరెక్షన్. మేము అడగటం కాదు, కేంద్రం ఆ రోజున ప్రత్యేక హోదా ఉండదు ఇది ఆఫర్ చేస్తాం అన్నప్పుడు మేము దానికి ఒప్పుకున్నాం. ఇక కర్ణం ధర్మశ్రీ గారు మాట్లాడుతూ ఉన్నారు ఇందాక, ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడటం కోసం హుటాహుటీన పరిగెత్తుకుని ఢిల్లీ వెళ్ళిపోయారంట. సార్ కొద్దిగా ప్రజలు మరీ అంత అమాయకులు కాదు సార్. గతంలో ఎప్పుడైనా గానీ రాష్ట్రం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఢిల్లీకి పరిగెత్తుకుని వెళ్లారా? మొన్న అశ్విని వైష్ణవ్ గారు పార్లమెంట్ లో రైల్వే జోన్ కి సంబంధించి మాకు 53 ఎకరాలు అడిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు అని అన్న రోజున ముఖ్యమంత్రి గారు పరిగెత్తుకుని వెళ్లారా అశ్విని వైష్ణవ్ గారి దగ్గరికి? 53 ఎకరాలు ఇదిగోని సార్ ఇస్తామని చెప్పి ఆ తర్వాత ఏదో లెటర్ ఇచ్చాం, అదేమో ముంపుకు గురేటటువంటి ప్రాంతం అన్నమాట. అంటే మీరు రైల్వే జోన్ కోసం ఏ రోజు పరిగెత్తుకుని వెళ్లరు, రిషికొండకి గుండు కొట్టిస్తారు కానీ ఒక 53 ఎకరాలు పనికొచ్చే భూమి మీకు విశాఖపట్నంలో దొరకలేదా? దానికోసం ఎప్పుడైనా హుటాహుటిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళారా మీరు ఎప్పుడైనా? ఎవరికి చెప్తారు సార్? మీరు ఢిల్లీ దేనికి వెళ్ళారో ప్రపంచం మొత్తం తెలుసు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలిసారో మీకు వణుకు మొదలైంది. సర్వేలన్నీ కూడా మీకు వ్యతిరేకంగా రిజల్ట్స్ చూపిస్తా ఉన్నాయి. అన్ని ఫేక్ ప్రచారాలు, ఫేక్ ప్రాపగాండాలు. నిజంగా కొద్దిగా ఉన్న విలువలు ఉండాలి సార్. చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారి ఫోటోని దాన్ని మార్ఫింగ్ చేయటం, ఫేక్ చేయటం. నిన్న ఆఖరికి నిస్సిగ్గుగా రిపబ్లిక్ టీవీ సర్వేను కూడా ఫేక్ చేశారు సార్. రిపబ్లిక్ టీవీ వాళ్ళు ఇమ్మీడియట్ గా వాళ్ళు అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎప్పుడైతే ఇండియా టుడే సర్వేలో వీళ్ళు ఘోరంగా ఓడిపోతున్నారన్న రిజల్ట్ వచ్చిందో దాని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం రిపబ్లిక్ టీవీ ఛానల్ సర్వేని ఫేక్ చేస్తే వాళ్ళు ఖండించారు. ఎందుకు సార్ అంత దిగజారిపోవాలా రాజకీయ పార్టీలు ఇటువంటి ఫేక్ ప్రాపగాండాలు చేయడానికి? మూడో పాయింట్, ఒక్క నిమిషం సతీష్ గారు, లెట్ మీ రెస్పాండ్. ధర్మశ్రీ గారు
ధర్మశ్రీ గారు చాలా అంశాలు మాట్లాడారు. ఓకే, ఇవాళ పొత్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా ధర్మశ్రీ గారు, ఇందాక నేను చెప్పినట్టు మీకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మాఫియాలతో పొత్తుంది. మీరు శాండల్వుడ్ ఎర్రచందనం మాఫియాతో పొత్తు పెట్టుకుని విజయానంద రెడ్డికి సీట్ ఇచ్చారు. పోలీస్ కానిస్టేబుల్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. గణేష్ అనే ఒక పోలీస్ కానిస్టేబుల్ ని శాండల్ ఎర్రచందనం మాఫియా అతి కిరాతకంగా చంపింది. ఎప్పుడైతే మీరు విజయానంద రెడ్డికి చిత్తూరు సీట్ ఇచ్చారో బరి తెగించారు, ఒక పోలీస్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల మాఫియాలతో కాబట్టి ఈ రకంగా నడుస్తోంది. చివరిగా ఒక పాయింట్, తెలుగుదేశం పార్టీ గురించి ఒక పాయింట్ చెప్పాలి. ఒక్క నిమిషం సార్, మీరు అందరూ మాట్లాడారు. నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నాగభూషణ్ గారికి సమాధానం ఇవ్వాలా, ప్రసాద్ గారికి సమాధానం ఇవ్వాలా? ధర్మశ్రీ నాగభూషణ్ గారు మీరు మాట్లాడండి, నన్ను కన్క్లూడ్ చేయనండి. లెట్ మీ కన్క్లూడ్. సతీష్ గారు లెట్ మీ కన్క్లూడ్. ఒక్క పాయింట్ చెప్పి నేను ముగిస్తా. ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తా. అన్యాయం జరుగుతుంది. రాష్ట్రానికి ఫ్లోర్ ఆఫ్ ద ఒక్క నిమిషం ఆగమనండి సతీష్ గారు. చెప్పిన తర్వాత నేను ముగించలేదు. కనీసం ఒక్క సీటు రాకుండా బీజేపీ ఊగిసలాడుతున్నారు. ప్రయోజనాలు ఉండాలి. మాట్లాడితే మీకు అధికార బలం ఉందని అధికారం ఉందని ఏమి ఇచ్చారు ఈ రాష్ట్రానికి? నిధులు ఇచ్చారా? మీరేమి ఇచ్చారని రాష్ట్రాలకని మాకు అదనంగా ఇచ్చారా? ఇంకా మా ఓటాన్ని మీ దగ్గర ఉంచుకున్నారు. ఇకపోతే పట్టాభి గారు చెప్పినటువంటి మాట కూడా చెప్తున్నా. ఎందుకంటే సిద్ధాంతాలు వేరేనా, మనం నిజాలు మాట్లాడుకోవాలి. ఫేక్ బ్రతుకులు సార్ మీవే. మీకు రేపు ఎన్నికల్లో గుచ్చుకున్న షాక్ మీకు తెలుస్తుంది ఒకసారి. యూ హ్యావ్ టు వెయిట్ ఓన్లీ 2 months. డెఫినెట్లీ చెప్తున్నాను. ఏదో మీ తాలూకు చేసుకుందాం అనుకుంటే ఇంకా అయిపోతారు. సిగ్గుపడండి సార్ మీరు. ఇవాళ మీద ఒక అంటరాని పార్టీ, ఒక అంటరాని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కుర్చీలతో మీటింగ్లు పెట్టుకున్నటువంటి పార్టీ, ఓన్లీ ఖాళీ కుర్చీలతో మాట్లాడుకునే పార్టీ టీడీపీ పార్టీ. సతీష్ గారు 151 సీట్లు మేము గెలిచిన తర్వాత ఈ రోజు చాలా రేపు కుప్పలో కూడా మేము రాబోతున్నాం. ఆవిడ కాదు, నేను క్లారిఫికేషన్ ఇవ్వాలి. మాటలు వీళ్ళకి ఏమన్నా నిజంగా కళ్ళు ఉన్నాయండి? రెండు నెలలు 60 రోజులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు వెళ్ళరండి, రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్ కి వెళ్ళరు. ఏ ముఖ్యమంత్రి గారు వెళ్ళరు? దీన్ని వ్యంగ్యంగా ఇంకోటి మాట్లాడతారు. నోరు విప్పాలి మీరు కూడా. రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా ఉండిపోయింది, రాష్ట్రానికి తేవాల్సినటువంటి కోటా ఉండిపోయింది. ఇంక చూస్తే మీరు కూడా బడ్జెట్ ఇదే ఓటానే కొడితే బడ్జెట్ ముగిసిపోతుంది. మాకు మన ఆంధ్రప్రదేశ్ కోసం రావాలి.
రాష్ట్ర ప్రయోజనాలు మొత్తం తాకట్టు పెట్టి ఇవాళ మీరేం మాట్లాడతారు సార్? మీరు చెప్పండి, ఏం స్పీకరా? ఓకే, 11 కేసులు మీరేమో కాంగ్రెస్ తో మెలాకతే పెట్టినటువంటి కేసులో 3000 వాయిదాలతో దొంగలాగా తప్పించుకుని తిరుగుతా ఉన్నాడు కోర్టులే. దయచేసి పదప్రయోగాలు వచ్చిన డిబేట్ లో దయచేసి మనం డిబేట్ పరిమితం అవుతాం. దయచేసి ఇద్దరు అప్పీల్ చేస్తాం. అంటరాని పార్టీ, నీ అంటరాని పార్టీని పట్టుకొని మమ్మల్ని అంటే పద్ధతిగా డిబేట్ చేయమని చాలా మాట్లాడతాం మేము. మాట్లాడలే కాదు, బట్టాభిరామ్ గారు ఒక్క నిమిషం. గంట సేపు మాట్లాడగలను నేను. 3000 వాయిదాలు పెట్టి ఒక దొంగలాగా కోర్టులు ఇచ్చి దయచేసి పట్టాభిరామ్ గారు ఒక్క నిమిషం సార్. మచ్చుకైనా సరే మీకు తెలుగుదేశం తల మచ్చలు కూడా కనిపించకుండా పోతున్నాయి చూసుకో. ఎందుకంటే బీజేపీ కోసం పరిగెడుతున్నారు, పవన్ కళ్యాణ్ కోసం పరిగెడుతున్నారు, రేపు కాంగ్రెస్ తో కూడా పరిగెడుతుంటారు. మీరేటా అన్నిట్లో జగన్ పని అయిపోయింది. పబ్లిక్ కి వాళ్ళందరూ చెప్పేది సమాధానం ఏం చెప్తాడు చెప్పానండి. మీరిద్దరు ఆగాలి దయచేసి. మీరిద్దరు ఆగాలి సార్, ఒక్క నిమిషం. మీరిద్దరు ఒక్క నిమిషం ఆగండి సార్. నాగభూషణ్ గారు సార్, ఇప్పుడు నేనేంటంటే మనం ఇక్కడ అరుచుకున్నంత మాత్రం రిజల్ట్ రాదు సార్. అరుచుకోవడం కాదు నాగభూషణ్ గారు, మీకు కూడా ఎంత తెలివైన వాళ్ళు చూస్తున్నప్పుడు మన నలుగురు అరిచినంత మాత్రం ఎవరు ఓట్లు ఎవరికి మారవు, ఎవరికి ఏది జరగదు. మనం ఇక్కడ ఏంటంటే పబ్లిక్ అధికార పార్టీలో ఉన్నారు, మీరు కనీసం ఒక మాట అడిగారా? అయ్యో రైల్వే జోన్ ఇవ్వలేదు మనకు తప్పండి, రేపు ఓట్లు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఓట్లు ఎలాగడుగుతాం? ప్రత్యేక హోదా వెళ్ళి ఇవ్వలేకపోయాం, ఏమడుగుతాం? నిధులు కూడా మీరు అడిగితే నేను ఆన్సర్ చెప్తాను సార్. మీరు ఆగితే కదా సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు నాగభూషణ్ గారు, ఇప్పుడు అది కాదు ధర్మశ్రీ గారు, మీరు ఫస్ట్ రైల్వే జోన్ గురించి అడిగారు. రైల్వే జోన్ గురించి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం వచ్చినప్పుడు మా పురంధేశ్వరి గారు, మాధవ్ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఎంతవరకు వచ్చిందంటే వాళ్ళు ఇస్తే రేపు పొద్దున శంకుస్థాపన చేస్తున్నారు. మీరు ఎందుకని ఇవ్వలేదు? ఇచ్చాం 53 ఎకరాలు ఇచ్చింది. మీ దగ్గర జీవో ఉంటే చూపించండి, మీ దగ్గర గవర్నమెంట్ దగ్గర జీవో ఉంటే చూపించండి, మీ దగ్గర జీవో ఉంటే చూపించండి. అది కాదు, మేము రాసిన లెటర్ 50 ఉన్నాయి, మీ దగ్గర జీవో ఉంటే చూపించండి. ఛాలెంజ్. రేపు పొద్దున మీరు చూపిస్తే ఎల్లుండి పొద్దున శంకుస్థాపన. కేంద్రం మంత్రి గారు వచ్చి మీరు వైజాగ్ లో ఉండి వైజాగ్ అన్యాయం జరుగుతుంటే మీరు మాట్లాడకుండా, మీ ఎల్లుండి ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడే ధైర్యం లేకుండా మీరు మాట్లాడతారేంటి? రైల్వే ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం ఎప్పుడో చెప్పాం మీకు, అందుకే కదా ప్రత్యేక ప్యాకేజ్ ఏం మాట్లాడారు, ఎలక్షన్ అయిన తర్వాత ఏం మాట్లాడారు మీరు గుర్తు తెచ్చుకోండి. అదేదో సినిమాలో గదిలాగా మనం మార్నింగ్ ఏం మాట్లాడారు ఈవినింగ్ మర్చిపోయే పద్ధతి కాదు. మీరు వైజాగ్ లో ఉండి మీరు ల్యాండ్ లేక ఇవ్వకపోతే అబద్ధాలు ఆడతారు ఏంటండి అంత బ్లైండ్ గా? నేను ఎవిడెన్స్ తో సహా రేపు టీవీలో నేను ఉంటాను. 53 ఎకరాలు ఇవ్వలేదని కేంద్ర మంత్రి కూడా చెప్పారని తెలుగుదేశం పార్టీ అంటున్నారు అనుకుంటున్నారు. నాగభూషణ్ గారు కూడా సవాల్ విసురుతున్నారు. మీరు ఇవ్వలేదు, 53 ఎకరాలు ఇవ్వలేదు మీరు అప్పచెప్పారా? మీరు ఎక్కడ మున్సిపాలిటీ వాళ్ళకి మీరు ఒక లెటర్ పంపించి ఇవ్వండి, ఎవరిస్తారండి? మీరు ఎవరు మోసం చేద్దాం అనుకుంటున్నారు? మీ ప్రభుత్వాన్ని మోసం చేయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఇదేదో ఆశామాషి పార్లమెంట్ లో చెప్పారంటే దానికో శాంటిటీ ఉంటుంది, దానికో లెక్క ఉంటుంది. ఏదో బ్లైండ్ గా అబద్ధాలు చెప్పరు. మీరు నిన్న మొన్న చూసాం కదా, మీ అసెంబ్లీకి కోరం లేక 2 సార్లు 5గురు వచ్చి మొత్తం గంటన్నర వాయిదా అయింది. మీరు అదే నిన్న పార్లమెంట్ లో ఎంతమంది వచ్చారు చూడండి, 100% అటెండెన్స్ వచ్చారు. ఏం మాట్లాడతారు ధర్మశ్రీ గారు? మీరు కూడా ఎప్పుడైనా మీరు కళ్ళు తెరవండి, ఇంకా మీరు ముద్దు నిద్రపోవద్దు. ఈ అవినీతి ప్రభుత్వానికి 2024 తర్వాత ఇక లేదు, మీరు గుర్తుపెట్టుకోండి. 3 ప్రపోజల్స్ మేము ఇచ్చాము. రెవెన్యూ ల్యాండ్ 57 ఎకరాలు, గాజువాక్ లో ఉన్నటువంటి 51 ఎకరా లేదు అంటే అక్కడ ఉన్న చిన్నగదిల మండలంలో 3 ఎకరాలు ఉంటే అదే మాకు ఉంటుంది.
అలాట్మెంట్ అదే బాగుంటుందని చేసి అడిగారు. నోటిఫికేషన్ చేసి జీరో Right, right, ఇయర్ మార్క్ చేసి ఇవ్వాలి. Right, ఈ మూడు అంతేగాని మూడు కూడా ఇక్కడ రాజధాని విశాఖపట్నం ఊరు బయట ఉంది, Right, right, రోజువారీలో ఉంది, స్టేట్ Okay, okay. అక్కడికి వెళ్ళింది మీకు Thank you, thank చూపిస్తాను. you. స్టేట్ Up and development authority కూడా వెళ్ళింది. రెస్పాన్సిబిలిటీ టు గివ్ ద ల్యాండ్. రైట్ రైట్ That రైట్ is your responsibility. Right. సతీష్ అన్న రేపు ఉదయాన్నే దయచేసి మీరు నాగభూషణ్ గారికి Right, నాకు thank you, thank you. రేపే మీటి ఇక్కడ మీరు ఖచ్చితంగా, తీసుకురండి. నేను గనక Right. సోమవారం నాడు శంకుస్థాపన చేయకపోతే Okay. నేను రాజకీయాలు మానేస్తా. Okay. మీరు మానేస్తారు చూడండి. Right. చేస్తాం చూసుకోండి ఇప్పుడే అవి. ఓకే రైట్ Right, ఇదే right. సతీష్ గారు ఇప్పుడే సాక్షి మీకు ఇక్కడ. Right, right, ఇదే right. సతీష్ గారు సాక్షి. Okay, okay. letters. ఓకే ఓకే రైట్ రైట్ థ్యాంక్ యూ పట్టాభి